17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ సొంత దేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల మా ప్రభు అయిన యేసు, మా మంచి కాపరి, ప్రధాన కాపరి, మీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి ప్రభువా, కృష్ణాయపాలెం అనే చిన్న గ్రామములో సాయంకాలపు ఆరాధన ఇచ్చినందుకు స్తోత్రములు. కొద్దిమంది బిడ్డలను తోడుకొచ్చినందుకు స్తోత్రములు. ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ఈ స్థలాన్ని చేరిన నన్ను మమ్మల్ని కూడా పరిశుద్ధపరచండి. అలాగే ఈ వాక్యము, ఈ యొక్క శబ్ద తరంగము ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరినీ కూడా స్వస్థపరిచి బలపరిచి వారితో మాట్లాడండి. నాయనా, నిజమయ్యే రాత్రి నీ వాగ్దానం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామములో కూడి ఏకీభించి ప్రార్థించేదరో అక్కడ ఉందని చెప్పారు ప్రభా. మీరు నీ వాగ్దానం చెప్పిన మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాము. అందుకు మీకు స్తోత్రములు ప్రభువా. రాజా, ఈ రాత్రి కాలంలో మీరు చెప్పారు, నా గొర్రెల స్వరములను నన్ను వెంబడించునని చెప్పారు ప్రభువా. నీ గొర్రెలైన వారు ఈ గ్రామంలో ఉన్నట్లయితే నీ వాక్యపు స్వరాన్ని వెంబడించడానికి సహాయం చేయండి. వెళ్ళిపడ్డ లోపల ఉన్న జనులతో మీరు మాట్లాడండి. ఈ రాత్రి ఒక అద్భుతమైన వర్తమానముతో మీరు మమ్మల్ని అభిషేకించండి. నాయన, పాపికి రక్షణ, రోగి స్వస్థతను అనుగ్రహించండి. మేమందరం బలహీనమే ప్రభువా. మేమందరం ఒట్టివారమే తండ్రి. మాలో ఏ మంచితనము లేదు ప్రభువా. నీవే మంచివాడువు, నీవే పరిశుద్ధుడువు. మేమందరము దారి తొలగిపోయినప్పుడు నాయన మీరే ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన మమ్మల్ని అందరినీ ప్రభువా పిలిచి ఏర్పరచుకున్నందుకు స్తోత్రములు ప్రభువా. రక్షించినందుకు స్తోత్రం ప్రభువా. రక్తం ఇచ్చి కొన్నందుకు స్తోత్రములు ప్రభువా. మేమందరము విలువ పెట్టుకొనబడి వారమని దేవుని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి మీరు చెప్తున్నారు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులై ఉండడని చెప్పారు. మీరు పరిశుద్ధులై ఉన్నారు కాబట్టి మీ వల్లే ప్రభు మేము కూడా పరిశుద్ధులుగా మారినట్లు తప్పక జ్ఞాపం చేసుకోండి. ఈ రాత్రి నాయన రావాల్సిన వారిని జ్ఞాపం చేసుకోండి. నీ మందిరాన్ని ప్రేమించేవారిగా ఉంచండి. నేను ఆరాధించే భక్తులుగా ఉంచండి. నేను స్తుతించేవారిగా చేయండి. నీ మందిర ఆరున నివసించడానికి ఇష్టపడకు సహాయం చేయండి అయ్యా. దేవుని మందులు నివసించటం ఒక దినము గడిపితే 1000 దినములని చెప్పి ఆ గొప్ప వాగ్దానం మీరు చేస్తారు ప్రభువా. అట్టి ఆశీర్వాదము, అట్టి జ్ఞానము దేవా మందరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ రాత్రి సమయంలో నన్ను బలపరచండి. నా దాసుడికి నిలబడి ఉన్నాను, ఏదో చెప్పాలని ఆశిస్తున్నాను. అయితే దేవ, నా తలంపుల ఆలోచనని పడగొట్టండి, నేలను కోల్చండి నాయన. మీరు అభిషేకించండి. నీ మెల్లని స్వరమును దయచేయండి దేవా. నీవు మాట్లాడితే జీవం ఉంది ప్రభువా. నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో స్వస్థత ఉన్నది ప్రభువా. నీ కార్యములు జరగనిమ్ము నాయన. అలనాడు అపోస్తలులు వాక్యం బోధించినప్పుడు వారు వెనువెంటుండి వాక్యాన్ని స్థిరపరిచి రోగిని బాగు చేసిన దేవుడువు నాయన. అదే దేవుడుగా నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నావని మేమందరం స్తుతిస్తున్నాం ప్రభువా. చదవబడిన వాక్యము దీవించు ప్రభువా. ఆ వాక్యం నుంచి మీరు మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చొని పేరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రాత్రి మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానించబోతున్నాం. మరి మన సమయము 8 గంటలకే ముగించాలి, ఇంకా అరగంట టైం ఉంది. సో దేవుడు మనకు సహాయం చేయండి గాక. హల్లెలూయా. ఒక 10 నిమిషాల అటు ఇట్లో మనం దాన్ని ముగించుకుందాం. అయితే ప్రాముఖ్యమైన భాగం ఏమిటంటే దేవునికి వాక్యం. అక్కడికి వచ్చాం మనం అందరం. కాబట్టి ఈ వాక్య భాగంలో మరి మనం చదువుకున్న భాగ్యం చూడండి. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడింది? రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇది యెహోవా వాక్కు. దేవుడైన యెహోవా ఇర్మీయా అనేటువంటి ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారికి ఒక వర్తమానం పంపిస్తున్నాడు. ఇశ్రాయేలు వారికి పంపుతున్న ఈ వర్తమానం ఏమిటి అంటే, రాబో కాలమున
ఏమన్నాడు? నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. రాబోయే దినాల్లో మీకు మేలు జరగబోతుంది, మీకు నమ్మకం ఉన్నది. ఇంకేమన్నాడు? నీ పిల్లలు అనగా ఇశ్రాయేలు పిల్లలు, నీ పిల్లలు అనగా ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశమునకు వచ్చెదురు అన్నాడండి. ఇర్మియా గ్రంథములో మీరు చూసినట్లయితే ప్రియ సోదరి సోదరులారా, 28 అధ్యాయము 27 అధ్యాయంలో ఇర్మియా ప్రవక్త వచ్చి అంటాడు, మీరు బబులోను దేశానికి దాసులుగా ఉండిపోండి అని ఇశ్రాయేలు వారికి చెప్తాడనమాట. దేవునికి స్తోత్రం. నేను ఈ రాత్రి ముఖ్యమైన మూడు విషయాలు మీతో పంచుకుంటాను. 3 విషయాలు కూడా జాగ్రత్తగా మీరు వినండి, లేక రాసుకోండి, లేదా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నేను తీసుకోబోతున్న అంశం రిటర్నింగ్ టు యువర్ ఓన్ హోమ్, తిరిగి నీ సొంత గృహములకు చేరుట. రిటర్నింగ్ టు యువర్ ఓన్ హౌస్ లేక ఓన్ హోమ్. దీన్ని మళ్ళీ చెప్పుకోవచ్చు రిటర్నింగ్ టు యువర్ ఓన్ కంట్రీ. నీ స్వదేశము అన్నాడు, నేషన్, నీ దేశం అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు వారికి ఇచ్చేటువంటి ఒక వాగ్దానం ఉంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి బానిసలుగా ఉన్నారు. అంటే వారు స్వదేశంలో లేరు, చెదిరిపోయారు వాళ్ళు. మరి చాలాసార్లు నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలు వారిని బబులోను దేశానికి తీసుకుపోయాడు చెరగా. వారు చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు వారిని తమ స్వదేశాన్ని తీసుకురావడానికి దేవుడు వాగ్దానం చేశాడండి. సో దీన్ని బట్టి నా అంశం ఏంటంటే తిరిగి నీ సొంత గృహమునకు చేరుట, లేక నీ స్వదేశమునకు వచ్చుట. దేవునికి స్తుతి కలుగాక. 3 విషయాలు మనం చెప్పుకుందాం. నెంబర్ 1, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చుట. నెంబర్ 1, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ స్వదేశానికి వచ్చుట అని దానికోసం మనం చూద్దాం. దేవునికి స్తుతి కలుగాక, దేవునామన మహిమ కలుగునుగాక. పాత నిబంధనలో చాలాసార్లు మనం చూస్తాం, ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశాన్ని తీసుకొచ్చాడు. కొన్నిసార్లు వాగ్దాన దేశంలో అనగా ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళకి దేశం ఉన్నప్పుడు, ఆ దేశంలో సాగుతున్నప్పుడు, రాజులందరూ పరిపాలిస్తున్నప్పుడు, మరి యుద్ధాలు జరుగుతున్న సమయంలో కొన్ని పొరపాట్లు చేసినప్పుడల్లా దేవుడు ఏం చేస్తాడంటే ఆ శత్రు రాజ్యంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు లేవనెత్తి, వింటున్నారా, నెబుకద్నెజరు ద్వారా వెళ్ళి యెరూషలేములో యుద్ధం జరిగించి ఇశ్రాయేలును ఓడించి ఇశ్రాయేల్ ప్రజలను కొంతమందిని చెరగా బానిసలుగా తీసుకుపోయేవాడు. వారు వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి మొరపెట్టేవారు, ఏడ్చేవారు అన్నమాట. ప్రభువా, మా తప్పుదములు మా పాపములు క్షమించండి, మా పితరులు మా ప్రవక్తలు చెప్పిన మాట మేము వినలేదు, కాబట్టి నువ్వు కోపం చూపక కనికరించము, కఠినంగా ఉండొద్దు, కనికరించమని వారు ప్రార్థించి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మళ్ళా వారిని స్వదేశాన్ని తీసుకొస్తుండేవాడు. ప్రైజ్ గాడ్. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ఆ విధంగా స్వదేశంలోకి వచ్చిన తర్వాత చాలా యుద్ధాలు జరిగాయి. చాలా యుద్ధాల తర్వాత వారు ఆయా అన్య దేశానికి వెళ్ళిపోయేవారు. చెప్పాలంటే చాలాసార్లు మనం చూస్తాము, ఇశ్రాయేల్ ఎప్పుడైతే ప్రవక్తలను తోసేస్తారో, జాగ్రత్తగా వినాలి, దేవుడు పంపిన సేవకులను, దేవుడు పంపిన వర్తమానికులను ఎవరైతే తోసేస్తున్నారో ఆ ఇశ్రాయేల్ ప్రజల దేవుడు అన్య రాజ్యులకి అనగా శత్రు దేశానికి అప్పగించేసేవాడు. దేవుడు అప్పగించేసేవాడు. అప్పుడు వారు ఏం చేసేవారంటే పశ్చాత్తాపడి ఏడ్చి పాపాలు ఒప్పుకునేవారు, పాపాలు విడిచిపెట్టేవారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా అండి, వాళ్ళు మళ్ళా దేవుడు వారిని తమ స్వదేశానికి తీసుకొచ్చేవాడు. ఇది పాత నిబంధనలో చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది బేరా. అయితే కొత్త నిబంధన వచ్చేసరికి యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నాడు. ఆమేన్. ఆయన గ్రామాలు తిరిగి సువార్త చెప్తున్నాడు, సేవ చేస్తున్నాడు, అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు జరుగుతున్నాయి. ఆయన యొక్క జనన మరణ జీవిత పునరుద్ధానం అన్నీ కూడా పాత నిబంధనలో పరిశుద్ధులు ముందుగా ప్రవచించారు. ఆ ప్రకారముగా ఆ కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు లేఖనాలన్నీ దగ్గర పెట్టుకుని యేసు ప్రభు వారు ఏం చేశారంటే ప్రతి లేఖనాన్ని నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం. ఇలాగ రాయబడింది. అవును, ఆయన పట్టబడటం అలా రాయబడింది, ఆయన కొట్టడం అలా రాయబడింది, ఆయన బంధించడం అలా రాయబడింది, ఆయన ఉపమానం చెప్పడం, ఆయన యెరూషలేముకు రావటం ఇది ఇలా రాయబడింది అని ఆయన ఏం చేసినా ప్రతిదీ ఇలా రాయబడింది కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్తూ ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే, దేవా నీ చిత్తం చేయడానికి నేను వచ్చి ఉన్నాను, అప్పుడు గ్రంథపు చుట్టూలో ఏమి రాయబడిందో అది చేయడానికి వచ్చి ఉన్నాను అన్నాడు యేసు ప్రభువారు.
తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. నేను చెప్తానంటే యేసు ప్రభు లేఖనం ప్రకారం వెళ్ళిపోతున్న సమయం అది. ఒక టైం వచ్చింది, ఆయన బంధించారు. ఆ రాత్రి చివరి రాత్రి ఆ ప్రభురాత్రి బంధి తీసుకున్నారు. ఆ రాత్రి ఇస్కరియోత వెళ్ళి బండిపోతు దొంగలు తీసుకొచ్చినట్లుగా, లేకపోతే దొంగలు పట్టుకున్నట్టుగా అతను వెళ్ళి ఆ శాస్త్రుల పరిస్థితులతో కలిసిన వాడై మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒంటరి బోట్లు తీసుకొని ఆ సైనికులు తీసుకొని యేసు ప్రభు ఎక్కడైతే ఆ తోటలో మరి ఆ ప్రదేశంలో ఆ ప్రభురాత్రి ఇస్తున్నాడో ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చి మరి దూరం నుంచి చూపించి నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను, అతడే యేసు, పట్టుకోండి అని చెప్పి ఇస్కరియోతే కొడండి అమ్మేశాడు యేసు ప్రభునండి. అలాగే చాలామంది సేవకులతో కొన్ని సేవకులు అమ్మేస్తారండి. వాళ్ళు నన్ను క్షమించండి, నేను లేఖనం చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరినో ఒక్కరిని సాతానుడు అభిషేకిస్తాడు. నిజాన్ని బోధించే, వాక్యం బోధించే, సత్యాన్ని బోధించే, ప్రజలను దేవుని రాజ్యం తీసుకొచ్చేటువంటి ఆ పనిని ఆటంకపరచడమో లేకపోతే వంకరపరచడమో, ప్రభు యొక్క నీతి మార్గాన్ని చెరపటం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఏమైతేనే ఆ రాత్రి యేసు ప్రభుని ఇస్కరియోత పట్టించాడు. ప్రైజ్ గాడ్. ఆయన పట్టుబడ్డాడు, రాత్రి అంతా కొట్టబడ్డాడు. ఉదయాన్నే తీసుకొచ్చారు అక్కడికి. శుక్రవారం నాడు ఉదయం తీసుకొచ్చారు. అంటే ఆయన గురువారము రాత్రే పట్టబడ్డాడు లేఖన ప్రకారముగా. శుక్రవారం ఉదయము పెద్ద సభలో ఆయన తీసుకొచ్చారు. ఆ సభకి అధ్యక్షుడిగా లేకపోతే అధిపతిగా ఉన్నది ఎవరంటే పొంతు పిలాతు. అతడు రోమన్ గవర్నరు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలను రోమీలు వెళ్తున్నారు. రోమీలకి ఇవి పనుగొడుతున్నారు. అక్కడ ఆ పిలాతు ఆయన్ని పక్కకు పిలిచి, అయ్యా, నీ మీద నేను నేరాలు మోపుతున్నారు, ఎన్నో సాక్ష్యాలు తీసుకొస్తున్నారు, కానీ నీలో నేను ఏ లోపము కనిపించడం లేదు, ఏ దోషం నీలో కనిపించట్లేదయ్యా. ఇదేదో కుట్రబడినారు వీళ్ళందరూ కూడా. నేను రాజకీయ వ్యక్తిని, ప్రజలు ఏమి చెబితే అదే చేయాలి. చూసారా, రాజకీయ వ్యక్తులు ప్రజలు మెజార్టీ ఎటుంటే వెళ్ళిపోతారండి. వాళ్ళకి ఓట్లు కావాలి, జనం కావాలి, న్యాయంతో సంబంధం లేదండి. కాబట్టి ఇతడు కూడా ఏం చేస్తాడంటే, జనమంతా ఏకమై సిరివేయమంటున్నారు, ఇక నేనేమీ చేయలేను, నువ్వేమైనా చెబితే నేను ఏదైనా చేయగలంటే ఆయన అంటాడు, ఆయన ఏం మౌనంగా ఉన్నాడండి యేసుప్రభు. సరే, ఆయన ఏం చేస్తాడు, ఓకే, ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత తీర్పు అయిపోయింది. జనాలను అడుగుతున్నాడు. సరే, ఒక అవకాశం ఉంది, పండుగ సమయం కాబట్టి పండుగ సమయాల్లో మన పద్ధతి ప్రకారంగా శిరస్సాలో ఉన్నవారిని విడుదల చేస్తాం. ఈరోజు యేసుక్రీస్తు అదే మొన్న పట్టమైనటువంటి పెద్ద బందిపోటు దొంగ ఎవరు, బర్బా ఉన్నాడు. కాబట్టి మీకు తెలుసు, బర్బా పెద్ద బందిపోటు దొంగ అయినాడు, దేశద్రోహి ఉన్నాడు. మరి కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో కొన్ని మీరు ఎన్నుకుంటే, పిలాతు అనుకోండి, బహుశా వీళ్ళందరూ బందిపోటు దొంగని ఎవరిని, బర్బాని ఎన్నుకుంటారేమో, యేసుప్రభు విడిచిపెడతారు అనుకున్నాడండి. వీళ్ళు ఏం చేశారు, మాకు యేసుప్రభు వద్దు, బర్బా కావాలన్నారు. యేసుప్రభుని ఏం చేయమంటావు, క్రీస్తునప్పుడు యేసు నేనేమి చేయాలి అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, ఇలా జనమంతా అన్నారు, సిలువేము అంటూ అన్నారైనా. ఏంటి, నీతిమంతుని సిలువేయమంటారా అంటుంటే, లేదు, సిలువేయండి, అవసరమైతే రక్తము, వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, చంపేయండి, సిలువేసేయండి అని జనమంతా మరి ఒకే స్వరంతో పలికారు. సరే, ఇంకా ఆయన ఏం చేశాడు, నీళ్ళు తీసుకొని చేతి కడిగేసుకొని తుడిసేసుకున్నాడు. ఈ కలపడుతున్నాడు, యేసు నీకు అప్పగించబడిన తర్వాత నువ్వు నీళ్ళతో కడుక్కున్నంత మాత్రాన ఆయన రక్తము చేతిలోంచి పోదంటండి. యేసుక్రీస్తు యొక్క రక్తం ఎప్పుడైతే నువ్వు తాగుతున్నావో, యేసుక్రీస్తు కలిగి ఉన్నావో, ఆయన విడిచిపెట్టాలని కడుక్కున్నా తుడుచుకున్నా, ప్రవక్త అన్నాడు, యేసుని వదులుకోవడానికి పిలాతు తుడిచేసుకున్నాడట. ప్రవక్త అన్నాడు, పిలాతు నీళ్ళతో తుడుచుకున్నాడు, కానీ అసలు ఆయన రక్తము పిలాతు చేతుల మీదే ఉందట. అర్థమైందండి? విమానం నడిపేవాడు ఆ అందరి ప్యాసింజర్ యొక్క రక్తం అంతా వాని మీద ఆధారపడింది. డాక్టర్ గారు ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ చేసేటువంటి ఆ పేషెంట్ యొక్క మరి ఆ యొక్క రక్తం అంతా ఆ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ అయి ఉన్నాడు. అలాగే ఒక డ్రైవరు, విమానమైనా, కారైనా, ట్రైన్ అయినా, బస్సు అయినా, ఎవెన్ మోటార్ సైకిల్ అయినా, అనుకున్న వారికి లేకపోతే తను ఎవరైతే తీసుకెళ్తున్నాడో వారందరి ప్రాణాలకి, రక్తానికి అతడే అపరాధన పడతాడు. కాబట్టి
అందుకే విమానం తీసుకెళ్ళినప్పుడు చాలా చాలా పరిశోధన చేసి తీసుకెళ్తారు పైకి. డాక్టర్ గారు ఆపరేషన్ చేసినప్పుడు అన్ని పరీక్షలు చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటేనే ఆపరేషను చేస్తాడు. లేదా నిర్లక్ష్యంగా చేసినట్లయితే ఆ ప్రాణం పోయినట్లయితే ఆ ప్రాణం యొక్క విలువ, ఆ రక్తము ఆ చేతుల మీద ఇంకా సాక్ష్యం ఇస్తుందట అండి. కాబట్టి యేసు విడిచిపెట్టుకొనుకున్నారు, రాజకీయం విడిచిపెట్టేసింది అక్కడ, సంఘం విడిచిపెట్టేసింది అక్కడ, శాస్త్రుల బోధకులు విడిచిపెట్టేశారు అక్కడ. అటు రాజకీయము, సంఘము, సమాజము అందరూ విడిచిపెట్టేస్తారు పేరా. ఆ రోజు యేసుక్రీస్తుని విడిచిపెట్టేశారు. ఈరోజు కూడా సమయం వస్తే చాలామంది యేసుక్రీస్తుని వదిలేసుకుంటారండి వాళ్ళు. మీకు తెలుసా, పిలాతు నీళ్ళతో కడుక్కున్నాడు కానీ ఈ కాల ప్రవర్తనాడు క్రీస్తు యేసు నేనేమి చేసిన వర్తమానంలో అతడు చూసుకుని రాత్రి అంతా చూస్తే అతని అరిచేతుల్లో యేసు రక్తం కనిపించిందంట. మనశ్శాంతి లేదు అతనికి. అప్పుడు స్విట్జర్లాండ్లో ఒక నదిలో పడి చనిపోయాడు అతడు, ఆత్మహత్య చేసుకున్నాడు, పిచ్చోడు అయిపోయారా. నా సోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ఆ సమాజ రక్తము వారి మీద, వాళ్ళ పిల్లల మీద ఉండుగా కానీ శపించుకున్నారు వాళ్ళు. నిజంగానే 70వ సంవత్సరంలో క్రీస్తు చనిపోయిన తర్వాత 70వ సంవత్సరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే వ్యక్తి, లేక తీతు అనే వ్యక్తి ఆ దేశంలోకి వెళ్ళి శుక్రవారం సాయంత్రమే జ్వరబడ్డాడు. తెల్లవారితే విశ్రాంతి దినము, జనములందరూ చక్కగా కనబడేవారు, కనిపెట్టడానికి అవకాశం ఉంది. శనివారం దినమున వారు ఏ పనికి ఏ ప్రయాణం చేయకూడదు, ఇళ్లలో ఉంటారు. కాబట్టి ఆ సమయంలో అతడు లోపలికి వచ్చి, శుక్రవారం రాత్రి లోపలికి వచ్చి శనివారం పొద్దున్న వారందరినీ ఊచకోతకు వచ్చాడండి. ఎందుకు జరిగింది తెలుసా? వారు అన్నారు, వాడి రక్తం మా మీద మా పిల్ల మీద ఉండుగాక అన్నారు. ఆ శాపము వారి పిల్లలు కూడా అంటుకుపోయింది. ఆ తీతు అనే వ్యక్తి కత్తి తీసుకుని సైన్యముతో జొరబడి ఇశ్రాయేలు అందరినీ నరుక్కుంటూ పోయాడండి. ఏరులై పారింది ఆ రోజు ఆ వీధుల గుండా యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలకు రక్తం. జనములు ఎంతో ఏడ్చినా విమోచించేవాడు, రక్షించేవాడు లేడు. అందరూ చంపబడ్డారు. మిగిలిన వారందరూ ఆ దెబ్బతో అందరూ ప్రపంచమంతా పారిపోయారండి. ప్రపంచమంతా పారిపోయినటువంటి వీళ్ళందరూ, ఇది కొత్త నిబంధనలో యేసు ప్రభువు చనిపోయిన తర్వాత క్రీస్తు 70వ సంవత్సరంలో ఈ కార్యం జరిగింది. ఈ ఓచ కోత జరిగిన ఆ సమయంలోనే ఇశ్రాయేల్ ప్రజలు ఆయా దేశాలకి చెరిపోయారండి. మిగిలిన వారు చనిపోగా మిగిలినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఆయా దేశం గుండా వెళ్ళిపోయారు. అంటే తమ సొంత దేశాన్ని విడిచిపెట్టి చెల్లాచెదరు అయిపోయారు, చెదిరిపోయారు. చెప్పాలంటే వారు చెదిరిపోయారా అని చూస్తుంటే కారణము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దాన కుమారుని ఇచ్చాడు, అనగా ప్రభువైన యేసుక్రీస్తుని. వారు ఏం చేశారు? వాగ్దాన కుమారుని సిలివేశారు, వాగ్దాన కుమారుని తోసేశారు. ఒక గజ్జి దొంగని, భయంకర వ్యక్తిని, మరి హంతకుని వారు ఎన్నుకున్నారు. ఈరోజు ప్రవర్తనాడు యేసుక్రీస్తు అంటే ఈరోజు వాక్యం అంట. దేవుడికి మహిమ కలగాక. ఈరోజు వాక్యమా సంఘ శాఖ అంటే వారు అన్నారు మాకు బర్భ కావాలన్నారు. ఈరోజు వాక్యబద్ధ ప్రజలకి బర్భ లాంటి సంఘ శాఖలు కావాలి. అర్థమైందా మీకు చెప్పారు? క్రీస్తు ఏమైనాడు? ఈరోజు వాక్యమై ఉన్నాడండి. ఆ రోజు క్రీస్తు ఏమైనాడు? వాక్యమై ఉన్నాడు. ఈరోజు కూడా వాక్యమై ఉన్నాడు. ఆ రోజు బర్భ అయితే ఈరోజు బర్భ సంఘములు, సంఘ శాఖలై ఉన్నాయి పేరా. వాటికి ఆచారాలు, పండుగలు, సిద్ధాంతములు, వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా బర్భనగా ఒక హతమార్చేవాడు. ఈరోజు సంఘ శాఖల ఆచారాలన్నీ కూడా వాక్యాన్ని పక్కన పెట్టి, అనగా క్రీస్తు మాకొద్దు అన్నారు ఆ రోజు. ఈరోజు ఏమన్నారంటే మాకు ఆ వాక్యాలు వద్దు, యేసుకృష్ణ బాప్తిసం వద్దు, మాకు ప్రవృత్తమైన రాత్రి ఎక్కర్లే, దేవుడు ఒక్కడా ఇద్దరు అనవసరం, మా అయ్యగారు ఏం చెప్తే అది, మా అమ్మగారు ఏం చెప్తే అది, స్త్రీ బోధించకూడదు అని చెప్పి బైబిల్ చెప్తే యేసు చెప్తుంటే అదంతా అనవసరం. మా అమ్మగారు బాగా బోధించేస్తారు, అమ్మగారు అయ్యగారి కన్నా బాగా చెప్తాడు అంటున్నారు కొంతమంది. ఇవన్నీ చూస్తుంటే దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తుని వారు మాకొద్దు సిలువేమన్నట్టుగా ఈరోజు సంఘ శాఖలో ఉన్న సమాజము, క్రైస్తవ ప్రజలు ఈరోజు యేసుక్రీస్తు అనే వాక్యం వద్దు కానీ సంఘ ఆచారాలు, వాటి ఒక బోధలు స్వీకరిస్తున్నారండి. కాబట్టి ఆ టైంలో వారి ఎన్నిక సరైనది కాదండి. వారి ఎన్నిక ఒక బర్భ. ఆ టైంలో నువ్వుంటే ఏం చేస్తావు? నీ వెనుకున్న శాస్త్రుల పరిచయాలు వాళ్ళని గిల్లి ఖచ్చితంగా మీరు అతన్ని సిలువేయమని చెప్పమని బలవంతం చేశారు. అంటే శాస్త్రులు, పరిచయాలు సంఘాలు నడిపిస్తున్నారు రోజుల్లో. ఆ సంఘ సభ్యులే యూదులండి. అర్థమవుతుందా?
అంటే యూదుల మీద ఎవరు పెత్తనం చేస్తున్నారు? ఆ సంఘ సేవకులు, ఆ అధికారులు అనగా యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులే సిలువేయమని చెప్పి సమాజానికి గిల్లారండి. మీకు వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము రండి. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, 27 అధ్యాయం 2 దయచేసి వేరా. 20 వచనం చదువుదాం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకు జన సమూహములను ప్రేరేపించిరి. ఆ జన సమూహములు అంటే సంఘ విశ్వాసులు. వాళ్ళు సంఘ విశ్వాసుల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? ప్రధాన యాజకుడు, ఇంగ్లీష్లో హై ప్రీస్ట్ అనగా పెద్ద పాస్టర్, ద బిగ్ రివరెండ్ బిషప్లు ఈ రోజుల్లో కనిపిస్తారు పేరు మనకి. ప్రధాన యాజకుడు అంటే ఇంగ్లీష్లో హై ప్రీస్ట్ అంటే ప్రధాన, అంటే యాజకులందరికీ పైవాడు. అలాగే పాస్టర్లందరికీ పెద్ద పాస్టర్ ఉంటాడు. వారి కింద 10 మంది, 20 మంది, 30 మంది పాస్టర్లు ఉంటారు. ఆ 10 మంది పాస్టర్ల పైన ఈయన పెద్ద పాస్టర్. దేవుని మహాకృపను బట్టి 20 సంవత్సరాలుగా నా వెనక ఏ గుంపు లేదండి, నాకు అవసరం లేదు కూడా. ఒక్కనే నిలబడ్డాను. నా వెనక 3 నెలలు పాస్టర్ వేసుకుని కొడిపెట్టలాగా తిరగనండి నేను. నా సేవది కాదు. దేవునికి స్తోత్రం కలిగాక. పాస్టర్ని పిలిచి కానుకలు ఇచ్చి పంపించడం, ఆ పాస్టర్ చేత మా పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు అనిపించుకుంటారు, ఆదరించి మనకు అలవాట్లేవు. అటువంటి సేవ నేను ఎరగను ఇప్పుడు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు కూడా. దేవునికి స్తోత్రం కలిగాక. నా పని వాక్యం చెప్పడం, ప్రజలను దేవుని రాజ్యం జన్మింప చేయటమే. అందుకొరకే పిలువబడని పేర. ఒక గుంపులు తయారు చేసుకుని ఆ గుంపులు పెద్ద పాస్టర్ ఉండడానికి, నాకంటే వెనకాల వచ్చిన సేవకులు 10, 20, 30 మంది పాస్టర్ని తయారు చేసుకుని కూడా పెట్టుకుని వాళ్ళు పెద్ద పాస్టర్లు అయ్యారు పేర. నాకు వెనకంటే వచ్చిన సేవకులు. అందుకని నేను రెచ్చిపోయి, నేను పోయి అసోసియేట్ చేసి నేను తయారు చేసేయాలని ఆలోచన అంతకంటే లేదు మనకి, ఏనాడు లేదు పేర. ఈరోజు 10 మంది పాస్టర్ల పైన ఒక పెద్ద పాస్టర్, 20 మంది పాస్టర్ల మీద ఒక పెద్ద పాస్టర్, 30 మంది పాస్టర్ల మీద ఒక పెద్ద పాస్టర్. ఈరోజు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారంటే, వాళ్ళు ఏదో గొప్పతనం కోసం, పేరు కోసం మా కింద చాలామంది సేవకులను చెప్పుకోవడానికి ప్రవర్తిస్తున్నారు. కానీ అలాంటి సేవ ఎన్నడూ బైబిల్ మీకు కనిపించదు. మీరు పేతురుని చూడండి. ఆ రోజు పేతురే ముఖ్య ప్రసంగికుడు, కానీ పేతురు వెనక ఓ గుంపు అనేది లేదు. అది లేఖనాధారం. మీరు పౌలుని తీసుకోండి. పౌలు ముఖ్య ప్రసంగికుడు. పౌలు కాలంలో పౌలు వెనక 30-40 మంది సేవకులు అనేది లేదు. ఆ గుంపు నాయకుడు పౌలుకి ఎన్నడూ లేడు. ఆయన వెళ్ళటం, సంఘాలు పిలిస్తే వాక్యం చెప్పడం, సంఘాన్ని కట్టడం, ఒకరిని అభిషేకించడం, వెళ్ళిపోవడం తప్ప వాళ్ళ మీద పెత్తనాలు చేయటం, అధికారం చేయడం అనేది, నా సంఘం అని చెప్పుకోవడం అనేది ఏనాడు పౌల్లో మనకి బైబిల్ కనిపించదు. కానీ ఈరోజు మనం చూసే సేవా విధానం అంతా లేఖనానికి విరుద్ధమైన మనకు అర్థమవుతుంది పేరా. అసలు గుంపులు అనేవి బైబిల్లో లేవు. గుంపుల విధానాన్ని పౌలు గారికి ఖండించాడు. నేను కూడా దాన్ని ఖండిస్తున్నాను. ప్రవక్త బ్రెన్నం గారు దాన్ని ఖండించాడు పేరు. మనం క్రీస్తునందు సహోదరులమని చెప్పాడు ప్రవక్త గారు. పౌలు గారు కూడా నా సమకాలికులు జత పని వారిని చెప్పాడు తప్ప ఆ జత పని వారి మీద పెద్ద అధికారాన్ని చెప్పుకోలేదు పేరు. ఇలాంటి గుంపులు అనేవి నాన్సెన్స్ నా దృష్టిలో పేరు. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. ప్రధాన యాజకులు పెద్దలు అనగా ఆ ప్రధాన యాజకులు పెద్దలు కలిసి ఏం చేశారంటే, అక్కడ సంఘ కాపరులను మరియు పెద్దలు కలిపి ఏం చేశారు? సంఘాన్ని ప్రేరేపించారు. నాతో ఉన్నారా? హల్లెలూయా. సంఘం ఎవరు ఆ రోజు? యేసుక్రీస్తు దినాల్లో యూదా సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఆనాటి యొక్క యూదా విశ్వాసులండి. యూదులు లేక ఇశ్రాయేలు ఆ రోజు భక్తిపరులండి, వాళ్ళు సంఘ సభ్యులండి. వాళ్ళు ఆ సంఘ సభ్యుల్ని ప్రేరేపించింది ఎవరు తెలుసా? ఆర్ఎస్ లేకపోతే బజరంగ బలాలు లేకపోతే అన్యులు విగ్రహాలు కాదండి. యూదుల్లో ఉన్నటువంటి పెద్ద సేవకులే, ప్రధానమైన సేవకులు మరి పెద్దలు కలిపి వాడిని గిల్లారట. వాళ్ళు ప్రేరేపించారండి. ఎవరు ప్రేరేపించారు? అన్యులు కాదు. ఎప్పుడు చర్చికి వెళ్తూ లేక ఎప్పుడు సమాజంలోకి వెళ్తూ ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తున్నటువంటి విశ్వాసుల్ని ప్రేరేపించారు. ఏమని ప్రేరేపించారు? ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుటకు, అడుగుటకు, యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. ఉందా బైబిల్లో? ఉందండి బైబిల్లో. అంటే సేవకులే సమాజాన్ని పాడు చేశారండి.
సేవకులే సంఘాల విశ్వాసాలని పాడు చేశారు. ఎలా పాడు చేశారు? వాళ్ళకి అసలు ఆలోచన లేదు. విశ్వాసులకి యోధా విశ్వాసాల కోసం మాట్లాడతాను నేను ఈరోజు. ఆత్మీయంగా ఆత్మీయ ఇశ్రాయేల్ కోసం మీరు మాట్లాడనిపోయారా? ఆ రోజు ఆత్మీయంగా ఇశ్రాయేల్ వాళ్ళు, యూదులు వారు. ఈరోజు ఆత్మీయంగా మనం చూస్తుంటే అన్యులైన మనమే ఆ రోజు వరకు సూచనగా ఉన్నది పేరా. సో ఏం చేశారు వీళ్ళు? మెల్లిగా ఇదిగో యేసుక్రీస్తుని వద్దు, సిలువేమని చెప్పండి, తర్వాత బర్భాన్ని విడిపించమని చెప్పండి, కేకలేయండి. కేకలేయకపోతే మీరు చర్చిలకు వచ్చినప్పుడు, సమాజ మందిరికి వచ్చినప్పుడు మీ ముఖం చూడమన్నారు వాళ్ళు. ఆ దెబ్బతో భయపడి ఏం చేశారు వాళ్ళు? ప్రధాన యాజకుల మాట విని, చూసా, ప్రధాన యాజకుడే చూపించాలి అసలే, ఈయన ఈ కాలమ మెస్సీ అని చెప్పాలి. ప్రధాన యాజకుడే ఈ గడి వర్తమానం కూడా చెప్పాలి. ఈరోజు ప్రధాన యాజకులు, పెద్ద పెద్ద సేవకులు ఈ ప్రవర్తన అమలు ప్రవర్తన నడిపారా? ఈ నిజమైన ప్రవర్తన చెప్పాలి సమాజానికి. కానీ తప్పుడు బోధిస్తున్నారు వాళ్ళు, ప్రేరేపిస్తున్నారు వాళ్ళు. ఈరోజు సమాజాన్ని అక్కడ ప్రేరేపించింది శాస్త్రులు కాదు, పరిశీలన సద్దుకీలు మరియు వీళ్ళందరూ కలిపి, ప్రధాన యాజకులు కలిపి ఏం చేశారంటే వీళ్ళందరూ కలిపి సంఘాన్ని, సమాజాన్ని యేసుని బయలుపరచడానికి బదులు సిలువేమని చెప్పారు వాళ్ళు. అందుకు వారు ఏం చేశారు? రెచ్చిపోయి ఆ పాస్టల్ మాటలు, సమాజ మాటలు విని, అది అందులో ఎంత మంచి ఉందో లేదో ఆలోచన లేకుండా, ఆ క్రీస్తు ఏమైనాడో తెలుసుకోకుండా, ఆయన గురించిన చరిత్ర కానీ కార్యాలు తెలుసుకోకుండా సడన్గా ఏమన్నారు? వాడి రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండు కాకన్నారండి. అంతే. ఆ తర్వాత వారందరూ తక్కువ చేయబడ్డారు. దానికి కారణం, ఆ రోజు మాకు బరబ్బా కావాలి, క్రీస్తు మాకు వద్దు, సంహరించండి, సిలువేయండి అన్నందుకే క్రీస్తు ఆ రోజు సిలువేయబడిన తర్వాత 70వ సంవత్సరంలో యెరూషలేములో మహా గొప్ప భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయండి. ఆ 70వ సంవత్సరం టైటస్ వచ్చేట ద్వారా వాళ్ళందరూ ప్రపంచమంతా చెదిరిపోయారండి. అయితే దేవుని వాక్యం వాగ్దానం ఏంటంటే తిరిగి స్వదేశానికి తీసుకొస్తారనే విశ్వాసం, నమ్మకం మీకున్నది, వారిని సమకూరుస్తారని దేవుడు వాగ్దానం చేశాడండి. చదువుతున్న వాక్యాన్ని పేరు నాతోటి. దేవునికి స్తోత్రం కలుగాక. యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం 12 వచనం. యెహెజ్కేలు గ్రంథం 34:12 వచనం. అలాగే ఇంకో వాక్యం చదవండి, మీకా గ్రంథం 2 అధ్యాయం 12 వచనం. తర్వాత తీయాలి, ఆసక్తి గల వాళ్ళు తీయండి. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి మబ్బు దినమందు, చూడండి, ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి, లేక ఆయా స్థలములో నుండి, జనములో నుండి వాటిని తోడుకుని వచ్చేదను. ఏం చేశాడు ఆయన? చదవమ్మా. ఆయా జనములో నుండి వాటిని తోడుకుని వచ్చి, ఆయా దేశంలో అంటే ఇశ్రాయేలు ఆయా దేశాల్లో ఉన్నారు, వారందరినీ సమకూరుస్తుందని వాగ్దానం చేశాడు. ఐ విల్ బ్రింగ్ దేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆల్ ద ప్లేసెస్. నేను అన్ని ప్రదేశాలు ఉన్న వారందరినీ కూడా తిరిగి తీసుకొస్తాను అన్నాడు. వాగ్దానం చేశాడు దేవుడు అండి. అలాగే మీకా గ్రంథం 2 అధ్యాయం 12 వచనం. యాకోబు సంతతిని పోగు చేయును అన్నాడు, సమకూర్చును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మీకా గ్రంథం 2:12 వచనం చదవండి. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేదును. హల్లెలూయా. అంటే చెదిరిపోయినటువంటి యాకోబు సంతతిని, ఇశ్రాయేల్ దేశమును మళ్ళా సమకూరుస్తాను విన్నారా? మళ్ళా దేశానికి తీసుకొస్తాను అంటే అర్థం ఏంటి? వారు సొంత దేశాన్ని విడిచి పారిపోయారండి. సొంత దేశాన్ని పారిపోతారని ముందే ప్రవక్తలు ప్రవచించారు, వారు పారిపోయారు, వెళ్ళిపోయారు. అయితే ప్రవచనాలు మాత్రం నిలబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ ప్రవచనం ఏం చేస్తాయండి? వారు తిరిగి తమ దేశానికి వస్తారు అనేది ప్రవచనం. దేవునికి మహిమ కలుగాక. ఆ పాత నిబంధన పరిశుద్ధులందరూ ఆ లేఖనాలు చదువుకుని ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. బబులోను దేశంలోను, ఇతర దేశాల్లోను, ఇరాక్ దేశంలోను, ఇరాన్ దేశంలోను, అన్ని దేశాలకు పారిపోయారండి. అన్ని దేశాల్లో ఉన్న ఆ పండితులు, యాజకులు, ఆ యొక్క బైబిల్ చేరేటువంటి బోధకులందరూ ప్రవచనాన్ని ఎరిగి ఉన్నారు. వాళ్ళు ఆ ప్రవచన ప్రకారంగా వారు చెప్తున్నారు ఆ పిల్లలకి, ఖచ్చితంగా మనము అన్య దేశంలో ఉండి మన దేవుడు మనల్ని ఈ అన్ని దేశాల నుంచి మన సొంత దేశాన్ని తీసుకువెళ్తాడు, అది బైబిల్లో వాగ్దానం చేశాడు అని పాత నిబంధన పరిశుద్ధులందరూ దేవుడు వారితో ప్రకటించాడు ముందుగా. కాబట్టి దేవుడు టైం వచ్చినప్పుడు మనందరినీ అన్య దేశాల నుంచి స్వదేశం అనగా ఇశ్రాయేల్ దేశం తీసుకువస్తాడు అనేది వారు ఎరిగి ఉన్నారు.
దాంట్లో ఒక ప్రవక్త ప్రవచించిన ప్రవచనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం చదవగలరా? ఒక బోధకుడు అన్య దేశమందు ఇశ్రాయేలుని సమకూర్చి మన దేశం నుంచి చెడిపోయే మనము అని ఏడుస్తూ బాధపడుతుంటే ఒక రబ్బీ అనగా ఇశ్రాయేలు మధ్య బోధకుడు అన్నమాట. ప్రస్తుతం యేసు ప్రభు చనిపోయిన తర్వాత 70 సంవత్సరం చదివిపోయిన వీళ్ళు ఆ టైంలో ఆ సమయంలో అన్య దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ బోధకుడు ఈ లేఖను వారికి చూపించాడండి. ఎవరికి? ఇశ్రాయేలు వారికి. ఏమని చెప్పాడు చేద్దాం. మేఘం వలెను ఎగురు గువ్వల వలెను గోళ్ళకు ఎగురు వచ్చి వీరెవరు? హల్లెలూయా. ఆ రోజు యెషయా అనే మన ప్రవక్త చెప్పాడు. ఈ రబ్బీ అన్నాడు వారితోటి, కొద్దిమంది సమకూర్చి చెప్తున్నాడు అన్నమాట. అంటే ఈ బోధకులు ఇశ్రాయేలు అటువంటి బైబిల్ చదివినట్టు పాత నిన్నటువంటి బోధకులందరూ, నిజమైన బోధకులందరూ చెరిపోయినప్పుడట వాళ్ళతో పాటు ఒక బోధకుడు వెళ్ళిపోయాడు కూడా. అప్పుడు ఆ బోధకులందరూ అనగా రబ్బీ అనమాట. అంటే బైబిల్ చదివి ఇశ్రాయేలు ప్రజలకి ఇదిగో మన ప్రవక్త ఎలాగన్నాడు చెప్తారన్నమాట వాళ్ళు. వింటున్నారా? అలాంటి ఒక బోధకుడు అంటున్నాడు, భయపడకండి, మన ప్రవక్త యెషయా చెప్పాడు, మేఘం వలెను ఎగి గువ్వల వలెను గూళ్ళకు వచ్చేవారు వీళ్ళు ఎవరు అని ప్రశ్న వేస్తాడు చూడు. ఆ యెషయా చెప్పాడట. ఏమనట? వాళ్ళు చెప్తున్నాడు వారికి, ఏమండి, యెషయానే మన ప్రవక్త చెప్పాడు, మనం పక్షుల వల్ల ఎగిరి మన దేశానికి వెళ్ళిపోతామని మన ప్రవక్త యెషయా రాశాడని చెప్పి వాళ్ళందరినీ బలపరిచాడట. వాళ్ళు బలం తెచ్చుకున్నారు. ఇంకొక చోట ఇంకొక బోధకుడు, ఇంకొక రబ్బీ ఒక లేఖను తెరిచి వారు బలపరుస్తున్నాడు. ఇలా ప్రపంచమంతా చెరిపోయినప్పుడట వాళ్ళు పాత నిబంధనను తీసుకొని అక్కడక్కడ ఉన్న వారికి బోధించడం మొదలుపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హోషేయ గ్రంథం 11:11 చదవగలరా? హోషేయ గ్రంథం చదవండి త్వరగా. ప్రైజ్ ది లార్డ్. హోషేయ గ్రంథం 11:11. మీ బైబిల్ అసలు ఆ పుస్తకం ఉందంటారా? ఉంటే చదవండి. వారు వణుకుచ్చు, చూసారా? వారు వణుకుచ్చు పక్షులు ఎగురునట్లు ఐగుప్తు దేశములో నుండి, చూసారా, ఐగుప్తు దేశములో నుండి వచ్చెదరు, గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశములో నుండి వచ్చెదరు. చాలు, దేవునికి స్తోత్రం కలుగాక. ఇవన్నీ ప్రవక్తల ముందుగా ప్రవచించిన ప్రవచనాలు. ఎవరి కోసమండి ఇవి? ఇశ్రాయేలు వారి వరకు. ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోతారని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. అంటే దేవునికి ప్రతిదీ జరగబోయేది ప్రతిదీ ముందే దేవునికి తెలుసు. యేసు ప్రభువుని సిలువేస్తారని తెలుసు, బరబ్బను కోరుకుంటారని తెలుసు, టైటస్ వస్తాడని తెలుసు, వారందరూ హతమార్చబడతారని తెలుసు, రాయబడిన ప్రకారం అన్నీ జరుగుతున్నాయని తెలుసు, వారు ప్రపంచం చెదిరిపోతారని తెలుసు, ఈ చెదిరిపోయిన వారిని మరలా తీసుకొస్తారని దేవుడు ముందే చెప్పడం కూడా తెలుసు. ఈ ప్రత్యక్షత ఆ యూదుల మధ్య రబ్బీలకి ఆ యొక్క అభిషేక ప్రత్యక్షత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఒక్కొక్క రబ్బీ ఏం చేస్తున్నాడు? తెరిచి బైబిల్ తెరిచి, ఇదిగో మీరు భయపడకండి, మన అన్య దేశం అందున్నాం, కానీ ఒక రోజున మనం గువ్వల వల్లే పక్షుల వల్లే ఎగిరిపోతాం, ఎగిరి మన స్వదేశం వెళ్తాం అని ప్రవక్తలు చెప్పారని చెప్తున్నారు. పేర దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. మీకు అర్థమైందండి? తీతు 70 సంవత్సరాలు వచ్చినప్పుడు యూదులందరూ ప్రపంచమంతా చెదిరిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధములో జరిగినప్పటి నుండి వారు చెదిరిపోయిన తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఒక దేశంలో ఒక విమానం దిగింది కిందకి. దిగి ఈ దేశంలో ఇశ్రాయేలు వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉచితంగా విమానంలో నుంచి ఆ దేశాన్ని తీసుకుపోతారని ప్రచారం వచ్చిందండి. ఆ మధ్యకాలంలో కోయిట్లో ఎట్లా జరిగినప్పుడు ఉచిత విమానం అన్నమాట ఇండియా దేశం దింపేసిందండి. అలాగే మొన్న కరోనా వైరస్ వచ్చినప్పుడు అవండి కొంతమంది మంచి మంచి ఆస్తి గలవారు, సమర్పణ గలవారు, సేవా దృక్పథం గలవారు అందరూ ఏం చేస్తారంటే తమ డబ్బులు ఖర్చు పెట్టి విమానం మీద ఎక్కించి, ట్రైన్ మీద ఎక్కించి, బస్సు కట్టించి అలాగా ప్రజల్ని ఆయా రాష్ట్రాలకి ఉచితంగా పంపించారండి. అదే విధముగా యూదులు ఎక్కడెక్కడ చేరిపోయారో అక్కడ ప్రతి చోటకి ఒక విమానం పంపబడిందండి. ప్రైజ్ గాడ్. విమానం దిగింది, విమానంలో పైలట్ దిగుతున్నాడు, దిగొచ్చి టికెట్లు అక్కలేదు, పాస్పోర్ట్ అక్కలేదు, అందరూ వచ్చాడు అన్నాడండి. అప్పుడంటే వీళ్ళు ఏం చేస్తున్న టైంలో నాగలు పట్టి దున్నుతున్నారట.
దున్నుతుంటే విమానం రమ్మని చెప్తుంటే దాంట్లో బోధకుడున్నాడు, పదండి మన సమయం ఆసనమైంది, మీ నాగలు పక్కన పడేయండి, మీ పని పాత్రలు పనిపుట్లు పక్కన పడేయండి, మనమందరం ఇదిగో మన ప్రవక్త చెప్పాడే పక్షి రాజు వల్ల ఎగురుతామని, మన ప్రవక్త చెప్పాడే గువ్వల వల్ల ఎగురుతామని, పక్షుల వల్ల చెప్పాడు కదా. అప్పుడు యెషయా చెప్పిన పక్షి ఇదే విమానం అని చెప్పారట. ప్రైజ్ గాడ్. ఎందుకంటే యెషయా ప్రవక్తకి విమానం ఏంటో తెలియదు కాబట్టి అతని దర్శనంలో పక్షి ఎగురినట్లుగా చూపించాడు దేవుడు. ఆ పక్షి రెక్కల మీద వచ్చినట్టుగా దేవుడు చూపించాడు. గువ్వల వలయు ఎగరియు పక్షుల వలె ఎగిరి గూళ్ళు కనగా తమ సొంత గూళ్ళకు, పక్షులు పోయి ఉదయాన్నే పోయి సాయంకాలం సొంత గృహానికి లేక గూళ్ళకి పక్షులు వస్తాయో, ఇశ్రాయేలు కూడా తమ సొంత గృహానికి వచ్చుటకు దేవుడు వాగ్దానం చేశాడండి. నిజంగా నా టైంలో ఎక్కడెక్కడ చేరిపోయారో వాళ్ళందరికీ ఫ్లైట్లు పంపడ్డాయి. వాళ్ళు ఫ్లైట్లు ఎక్కారు, దేవుని ఆ ఫ్లైట్లో దేవుని స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు సార్ వాళ్ళు? ఆ గొప్ప దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన ప్రవచనాలు ఇదిగో మన కాలం నెరవేర్చబడుతున్నాయని ఆ బోధకులు విశ్వాసాలు గ్రహించగలిగారా? ఆ గ్రహించడం అనేది అందరికీ రాదండో. ఆత్మ సంబంధమైన వారికి, లేఖనంతో సంబంధం కలిగిన వారికి మాత్రమే ఆ గ్రహింపు ఉంటుంది. వాళ్ళు చెప్తున్న మిగతా వాళ్ళకి, ఈ విమానంలో ఉన్న వారందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే, దేవుడు ముందే వాగ్దానం చేసిన ప్రకారముగా ఆ గువ్వల వలె, ఆ పక్షుల వలె ఈరోజు మనం విమానం వెళ్తున్నామని చెప్పి వారు దేవుని స్తుతించుకుంటూ వచ్చారు ఆకాశం మధ్యలో. దేవునికి స్తోత్రం కలిగాక. వారు ఆ దేశానికి వచ్చిన తర్వాత యూదులు వారి సొంత దేశము తిరిగి వచ్చున్నారు. అప్పుడు వారికి 1946 సంవత్సరంలో నిజమైన స్వతంత్రత వచ్చింది. అప్పుడు వారు దేశముగా ఏర్పరచబడ్డారు. అప్పుడే ప్రపంచ మ్యాప్లో అప్పుడు ఇశ్రాయేల్ దేశం అనేది ముద్రించబడింది. వారికి అప్పుడు సొంత ఒక దేశము, సొంత ప్రజలు, సొంత సైన్యము, సొంత జెండా అవన్నీ స్వాధీనపరుచుకుని దేశముగా వారు స్థిరపడ్డారు. పేర అంటే చెదిరిపోయిన తమ సొంత దేశానికి దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగాక. ఏమన్నా, ఐ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఫ్రమ్ ఆల్ ద ప్లేసెస్, అన్ని ప్రదేశాల నుంచి, అన్ని దేశాల నుండి, ఆల్ నేషన్స్, ఆల్ కంట్రీస్, అన్ని దేశం నుండి నేను వారిని తీసుకుని వస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఆ దేశాన్ని తీసుకొచ్చాడు. ఆమేన్. లూక్ అనే ఒక పత్రిక అన్నమాట. లూక్ అనే పత్రికలో ప్రచురించబడింది. ఆ విమానములు ఇరాన్ దేశంలో ఉన్న యూదులను ఎక్కించుకుని వచ్చుటకు పోయినప్పుడు అక్కడున్న ఒక పెద్ద వృద్ధ బోధకుడు ఇలా చెప్తున్నాడు నిల్చుకుని, ఆ విమానములు దిగు చూచుట ఆ చూచిన వారింకను ఏమనంటే కొయ్య నాగలతో దున్నుచుండిరి. ఆ విమానములు దించుట వారు చూచినప్పుడు దాని చుట్టూ వారు చేరి, మనం పక్షిరాజు రెక్కలపై ఎక్కించుకునబడి మన సొంత దేశమునకు తిరిగిపోయేదమని మనం ప్రవక్త చెప్పి ఉన్నాడు కదా అని బోధించారట వాళ్ళు. ఆ బోధకుడు మాటలు విని విమానం ఎక్కారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ విమానం ఐగుప్తు నుంచి, ఇరాన్ నుంచి, ఆయా దేశాల నుంచి, అన్య దేశం ఎక్కడెక్కడ చేరిపోయారు వారందరిని తీసుకుని ఆ దేశం తీసుకొచ్చాడట. దేవుని నామమునకు మహిమ కలుగాక. ఆమె చెప్తారా? 1946 సంవత్సరం నుంచి వారు దేశంగా పిలువబడ్డారు, దేశం చేర్చబడ్డారు. అయితే నా ప్రియ సోదరులారా, నేనేం చెప్తానంటే, ముందుగా ఇశ్రాయేలు తమ సొంత స్వదేశాన్ని చేర్చుకున్నారు. ఆమేన్, ఆమేన్. అయితే ఇంకా 100% చేర్చబడలేదు పేర. ఇంకా అక్కడక్కడ యూదులు అన్య దేశాల్లో చెదిరి ఉన్నారు. వాళ్ళందరూ స్వదేశానికి వస్తారు. కానీ వచ్చుట అనేది వాగ్దానమైనది. ఎందుకంటే వాళ్ళ దేశం ఏది? యెరూషలేమే వారికి దేవుడిచ్చిన వాగ్దాన దేశము. ఇశ్రాయేల్ ప్రజలకి ఆ ఇశ్రాయేల్ దేశమే వారికి సొంత గృహం అండి. బైబిల్ ప్రవక్త నడిపారా, దేశంలోనికి వాటిని తెచ్చి ఇశ్రాయేల్ పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మెయ్యును, వారి మేత స్థలములో వారిని పోగు చేతును. ప్రపంచమంతటా చెదిరిపోయిన ఇశ్రాయేలును దేవుడు స్వదేశానికి చేర్చాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇది ఎలాగుండంటే, నయోమి వెళ్ళిపోయి అన్య దేశంలో ఉండి మరలా తిరిగి స్వదేశానికి నయోమి వచ్చినట్లుగా ఉంది. అబ్రహాము స్వదేశానికి వచ్చినట్లుగా ఉన్నది. అబ్రహాము కూడా అన్య దేశం వెళ్ళి మరలా అదే దేశానికి దేవుడు తీసుకొచ్చాడు. అలాగే తప్పెను కుమారుడు చూడండి, సొంత గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. టైం వచ్చినప్పుడు మళ్ళీ సొంత గృహాన్ని చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అది మొదటిది. నేను చెప్పిన మొదటి భాగం ఏంటి తెలుసా అండి? ఇశ్రాయేలు ప్రజలైన వారు చెదిరిపోయి
మరలా చేర్చబడ్డారు. అది 1946 సంవత్సరం నెరవేర్చబడినది. ఆమె చెప్తారా? ఇప్పుడు రెండో మాట చూద్దాం. యూదులు సమాజంలో చెదిరిపోయిన ఆయన పిల్లలు. యూదులు సమాజంలో చెదిరిపోయిన ఆయన పిల్లలట. అంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, వింటున్నారండి, జగత్తు పునాది ముందే ఏర్పరచుకున్న శిష్యులు ఉన్నారండి ఆయనకి. మీకు తెలుసా, యెషయా గ్రంథం 8:16లో ఈ బోధను ముద్రించి నా శిష్యులకి అప్పగించమనేది ఒక వాగ్దానం అండి. ఆయన వచ్చి ఏమన్నాడు, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, నా గొర్రెలు నా స్వరములను నన్ను వెంబడించును, వాడికి నేను నిత్యజీవం ఇస్తాను అని చెప్పాడండి ఆయన. ఇంకేమంటే ఆయన యోహాను సువార్త 15 చదవండి, 27 వచనం, 15-27 వచనం తొందరగా. అక్కడేముంటుందంటే, ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును నాకు వరకు సాక్ష్యం ఇచ్చేద్దరు అని చెప్పాడు. అంటే యేసు ప్రభు వారి శిష్యుల్ని పట్టుకున్నాడంటే, మీరు ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, కానీ అసలు ఇక్కడ రాకముందే ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుంచి నాతో అక్కడ ఉన్నారు అంటున్నాడండి. ఆ మాట గమనించండి, చదవండి. యోహాను సువార్త 15-27 వచనం. అమ్మ చదవండి. మీరు మొదట నా యొద్ద ఉన్నారు కనుక, దీని ఇంగ్లీష్లో ఫ్రమ్ ద బిగినింగ్ అని ఉంది. అనగా దాని అర్థము మొదట అంటే ఆయన వచ్చినప్పుడు కాదు, అసలు ఆయన రానప్పుడే ఆది నుంచే మీరు అక్కడ ఉన్నారన్నాడు. మీకు అర్థమైందా? పేతురు, యోహానులు వీళ్ళంతా కూడా అండి యోధా సమాజంలో ఉండిపోయారండి. యేసు ప్రభు వచ్చేవాడంటే, మీరు నా యొద్ద, అనగా ఆది నుండి నాతో మీరు ఉన్నారన్నాడండి. వాళ్ళు ఎక్కడున్నారు? ప్రజెంటు యోధా సమాజంలో ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు? మీరు నా ఆది నుంచి నా వద్ద ఉన్నారంటున్నాడు. అంతే ఇంగ్లీష్లో ఫ్రమ్ ద బిగినింగ్. ప్రవక్త అన్నాడు ఫ్రమ్ ద బిగినింగ్ అంటే అసలు భూమికి పునాదులు వేగ మునిపే ఈ శిష్యులైన వారు యేసు ప్రభుతో అక్కడ ఉన్నారండి. మీకు అర్థమైందా? ఆయన వచ్చాడు, ఇప్పుడు కాదు మీరు ఇక్కడ ఉండటం, అసలు యోధా సమాజ మందిరాలు ఏర్పడక మునిపే, ఇక్కడ మీరు రాక మునిపే మీరు నాతో అక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యోధా సమాజంలోంచి దేవుడు వారిని వేరు చేస్తున్నాడు, సొంత గృహం తీసుకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. అంటే యేసుప్రభు శిష్యులు ఎక్కడున్నారంటే యోధా సమాజ మందిరాల్లో ఉన్నారు. యోధా సమాజ మందిరం నుండి భర్తీ చేసుకుపోతున్నారు. ఆయన వచ్చి అంటాడు, మీరు ఇప్పుడు కాదు, ఆది నుంచి నాతో అక్కడ ఉన్నారు, కాబట్టి రేపు మీరు సాక్ష్యం ఇస్తారు నా కోసం అని చెప్పి ఆయన ఏం చేశాడంట, ఆయన తన శిష్యులను జగత్తు పునాది వేయడానికి మునిపే ఏర్పరచుకున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. శిష్యులు మాత్రమే కాదు, ఈ రాత్రి అదే దేవుడు నిన్ను కూడా ఈ భూమికి పునాదులు వేయక మునిపే నేను ఏర్పరచుకున్నాడని నమ్మగలవా? నా గొర్రెలు నా స్వరములను నేను వెంబడించును, వాటిని నిత్య జీవిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఇప్పుడు ఏంటంటే, యేసుక్రీస్తే జీవాహారమై ఉన్నాడు, యేసుక్రీస్తే వారికి గృహమై ఉన్నాడు చెప్పాలంటే. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన గృహముగా ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళి వాక్యం బోధించినప్పుడు శిష్యులు యోధా సమాజ మందిరాల్లో చెదిరిపోయి ఉన్నారండి. ఆ రోజు యోధా సమాజంలో ఉన్న శిష్యులను యేసుప్రభు వాక్యము ద్వారా వేరు చేయడం ద్వారా వీళ్ళు యోధా సమాజముల నుండి యేసుప్రభు అనబడుతున్న జీవ ఆహారము కలిగిన గృహానికి చేరుకున్నారండి. ఏమైనా అర్థమవుతుంది మీకు? ఏమన్నాను? ఒకసారి అన్నాడు, ఎక్కడ పోతాయి మీరు కూడా వెళ్ళిపోనుకున్నారు అన్నప్పుడు పేతురు అన్నాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. నిత్య జీవ మాటలు గలవాడు కాబట్టి నిత్య జీవం ఎక్కడుంది? యోధా సమాజం లేదు. యోధా సమాజంలో బయట నడుస్తుంది ప్రభుని యేసుక్రీస్తు రూపంలో. ఇప్పుడు యేసు ప్రభువే నిత్య జీవమై ఉన్నాడు కాబట్టి ఆ యూదా సమాజంలో చెదిరిపోయిన వారందరినీ యేసుక్రీస్తు ఏం చేయాలంటే తన వాక్యము ద్వారా సొంత గృహాన్ని తీసుకొచ్చాడండి. ఆ రోజు యేసుక్రీస్తే ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న శిష్యులందరికీ యేసుక్రీస్తే సొంత గృహమై ఉన్నాడండి. అది రెండో కార్యం. వారు యేసులకు పిలువబడ్డారు, వారు యేసుని వెంబడించడం ప్రారంభించడం జరిగింది. వారు యేసుక్రీస్తు నిలిచి ఉన్నారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసు ప్రభు కోసం వారు నిలబడి సాక్ష్యం ఇచ్చారు, సువార్త చెప్పారు. ఇప్పుడు వారు యేసు క్రీస్తు అనే గృహములో, అనగా యేసుక్రీస్తుని కలిగి ఉండటమే వారి గృహంగా వచ్చేసారు. అంటే యోధా సమాజంలోంచి, అంటే యోధా సమాజంలో చెదిరిపోయి భర్తీ చేస్తున్న వారిని దేవుడు ఏం చేశాడు? క్రీస్తు అనే సొంత గృహానికి వారిని తీసుకొచ్చాడు శిష్యుల్ని. ఇప్పుడు అపోస్తలులు ఎక్కడికి వచ్చారంటే యేసు వద్దకు వచ్చేసారండి. ఆమె చెప్తారా? యేసు వద్దకు ఎందుకు వచ్చారు? ఆది నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యమిత్రులు అని చెప్పాడండి. బయటకు వచ్చిన తర్వాత వారు ఏమనుకున్నారు? యోధా సమాజంలో ఉన్నాం కదనుకున్నారు. కాదు, ఆయన అన్నాడు, యోధా సమాజంలోకి వెళ్ళక మునిపే, అసలు మీరు పుట్టక మునిపే మీరు నాకు శిష్యులై ఉన్నారు. యెషయా గ్రంథం చదవండి 8:16 ఒకసారి చదవండి. పాత నిబంధనలో యెషయా ప్రవచించిన ప్రవచనం ఏంటి? ప్రవచనం అని చూస్తుంటే 8:16
ఈ బోధన ముద్రించి, ఈ ప్రమాణ వాక్యమును అంటే బోధన అన్నమాట. ఈ ప్రమాణ వాక్యం అనగా బోధన ముద్రించి నా శిష్యులకు దాన్ని అప్పగించమని వాగ్దానం చేశాడు దేవుడు. అంటే దేవుడు యెషయా ద్వారా ముందుగానే ప్రవచించాడు. అప్పటికి అసలు శిష్యులు జన్మించలే, యోధా సమాజాలు లేవు. అంటే భూమికి పునాదులు వేయబడక మునిపే యేసు ప్రభువారు శిష్యుని కలిగి ఉంటాడని యెషయా ప్రవచించాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? అర్థమవుతుందని మీకు ఏమన్నాను? అర్థమైపోతుందా? ఏమన్నా ఉంటుందా, పోతుందా? అసలు అర్థమవుతుందా? ఏమో నాకేమో తెలియట్లేదు. మరి మీరు సరిగా దాన్ని వింటున్నారో అర్థం అవ్వట్లేదు. కానీ మీరు విన్నది చాలా శ్రేష్టమైనది. మీరు నిజంగా దాని పట్ల మనసు కలిగి ఉంటే మీకు ఒకటి అర్థమవుతుంది. దేవుడు సొంత గృహానికి పిలుస్తున్నాడనే విషయం అర్థమవుతుంది. ఇశ్రాయేలు అని పిలిచాడు. యోధా సమాజంలో ఇశ్రాయేల్ ప్రజలటువంటి యోధా సమాజంలో శిష్యుని పిలుస్తున్నాడు. అది రెండో కార్యం. ఇప్పుడు మూడో కార్యంకి వద్దాం. మూడో కార్యం చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఈ అన్యుల కాలాలండి, ఇవన్నీ కూడా ఇవి అన్యుల కాలాలు. పౌలు నుంచి బ్రహ్మ వరకు, లేదా ఎఫెసు నుండి లవదీక వరకు, ఇవన్నీ అన్యులకు ఇచ్చిన కాలములు. ఈ అన్య కాలములలో అనగా సంఘ కాలాల్లో, ఈ చీకటి యుగములో చాలామంది క్రైస్తవులు తొలగిపోయారండి. మూడో భాగం చూడండి. సంఘ కాలాల్లో అన్యవధువు దారి తప్పిపోయినది. సంఘకాలాల్లో అన్యవధువు దారి తప్పిపోయింది. మీకు తెలుసా, యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించారు, క్రీస్తుని కలిగి ఉన్నారు, రక్షణ పొందారు, సమాజాల్లో ఉన్నారు. సమాజాల్లో క్రీస్తుని తొలగించి వాళ్ళు ఆచారాలని, సిద్ధాంతాన్ని బోధించడం ప్రారంభించారు. అంటే బైబిల్ చెప్తుంది, మనుష్యుల పద్ధతులు దైవోపదేశాలను బోధించుచు నేను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. సమాజాలలో నేటి క్రైస్తవ సంఘాల్లో వాక్యము కన్నా ఆచారాలు ఎక్కువ ఉన్నాయండి, సిద్ధాంతాలు ఎక్కువ ఉన్నాయండి. చర్చ్కి వెళ్తారు, ముహూర్తాలు చూస్తారండి. చర్చ్కి వెళ్తారు అండి, పిల్లక బొమ్మ దగ్గర ముహూర్తం పెట్టించుకుంటారండి. పాస్టర్ గారు ప్రాణం వచ్చిన తర్వాత నవధాన్యాలు వేసి, ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి అంటిపళ్ళు ఇచ్చి పంచిపెట్టి స్వీట్ పంచి పెడతారు. క్రైస్తవులే ఈ పనులు చేసేది. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు అటు బైబిల్ నమ్ముతూ లోక ఆచారాలు కూడా నమ్ముతున్నారండి. అటు బైబిల్ నమ్ముతూ లోకాచారాలని, సిద్ధాంతాలు నమ్ముతున్నారు. పేరా మీకు ఒక వాక్యం ఇస్తాను. అన్యజనులు అనుకున్నటువంటి ఆచారములన్నీ కూడా వ్యర్థములని బైబిల్లో ఉంది. పేరా చర్చ్కు వెళ్తూ ఉంటారు, పలానా రోజు మంచిది కదా అంటారు. చర్చ్కి వెళ్తూ ఉంటారు, ముహూర్తాలు ఎగుతూ ఉంటారు. చర్చ్కి వెళ్తూ ఉంటారు. నా సోదరుల అన్య ఆచారాలు కలిగి ఉన్నారు. పేరు అంటే అర్థం ఏంటి? ఈ అన్య సంఘాలు క్రైస్తవులు అందరూ కూడా వాక్యం తొలగిపోయారండి. వాళ్ళు పరిపూర్ణమైన వాక్యం నుంచి క్రైస్తవులు తొలగిపోయారు. క్రైస్తవులు ఉంచండి. మన సంఘానికి వచ్చేటువంటి ఒక సోదరుడు, ఆయన పేరు రాంబాబు, పేరు చెప్పేసానే ఏనుకోకండి. ఆయన పేరు పెట్టి రాబట్ అని పేరు పెట్టామనికి, రాబట్ గారు. సోదరుడు ఫోన్ చేసి, బ్రదర్ మేము చాలా వాక్యం కూలిపోయానండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాట నమ్మానండి, మీకోసం నేను చెడ్డగా అనుకున్నానండి అని చెప్పి నేను ఇల్లు కట్టుకున్నానండి, వచ్చి ప్రాణం చేయండి అన్నాడండి. ఇంకా నేనేం చేస్తాను? ఫోన్లే సోదరుడు పశ్చాత్తాపడిపోయాడు, ఎంతో బాగుపడిపోయాడు అనుకుని నేను అనుకుని ఐజాగ్ తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత ఆ మేస్త్రిగా అక్కడ మేస్తున్నాడు. ఆ మేస్త్రి ఏం చేయాలంటే అక్కడ చిన్న గొయ్యి తవ్వాడు, ఎక్కడ గుమ్మం కింద చిన్న ఇంత రంధ్రం చేశాడు. ఆ రంధ్రంలో బంగారు కాయిన్ వేసాడు. ఈయన నవధాన్యాలు వేసాడు నా ముందే. ఎవరంటే ఈ రాబడిన సోదరుడు బాప్తిస్మ రక్షణ పొంది సంఘములో నుండి వర్తమాన పక్షాలు ఉండబడే ఈ పని చేశాడు. నేనన్నాను, బ్రదరు నేను ఏం చేసినా చూస్తూ ఉండిపోయాను కదా, అసలు ఎలాంటి మనకు నచ్చవుగా. ఒకడు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ దాని నవధాన్యాలు కొబ్బరికాయలు కార్యక్రమం చేశారనుకోండి, పిల్లకోడికి పాస్కి సంబంధం లేదు అసలు అక్కడ. ఇలా రెండూ కలిపి చేసే పనులు ఉన్నాయండి. ఇంతకాలం వాక్యం విని ఇంతకాలం సాగి ఏం నేర్చుకున్నారా బాబు అంటే, వర్తమానంలో ఉన్న చాలామంది కూడా ఎలాంటి పనులు చేస్తున్నారంటే ఉన్నారు, చేస్తున్నారు. సాక్ష్యం ఇది. సంఘ శాఖలు ఎలా ఉంచండి. ఈరోజు ప్రభుత్వ వర్తమానం, పక్షి వర్తమానం, మీ మెసేజ్లు ఉన్నాం, అంత బ్రైడ్, మేము సూపర్ రూపర్, మేము చాలా కార్యాలు ఉన్నాం అన్నవాళ్ళే ఇంకా చెడ్డ కార్యం విడిచిపెట్టలేదంటే ఇంకా సంఘ శాఖలు ఎలాగొన్నాయి ఆలోచించండి. చెప్పక్కర్లే. కాబట్టి ప్రార్థన చేస్తుంటే నవధాన్యాలు వేసాడు అక్కడ ఈ మహానుభావుడు. ఇంకేం చేశాడంటే కాయిన్ వేసాడు, బంగారు కాయిన్. ప్రార్థన చేసి ఎందుకు వచ్చానా బాబు అనిపించింది నాకు. అలాంటి కార్యం నాకు నచ్చవు, నాకు అసలు బైబిల్గా నచ్చవు. మీ తెలుసా, అవి అన్య ఆచారములు.
ఏదో నవధాన్యం వేయటం, పుణ్యం చూడటం, ఆ బియ్యంలో వేయటం, ఆ కార్యం చేయటం, ఇవన్నీ కూడా చెడ్డ కార్యాలు. బైబిల్ చెప్తుంది ఇరిమియా గ్రంథం 10వ అధ్యాయము చూడండి, మీరే చూడండి వాక్యంలో పేరా 2వ వచనం. యెహోవా సెలవిచ్చిందేమనగా, అన్యజనములు ఆచారములు అభ్యాసింపకూడి అన్నాడా? ఏమంటే అన్నాడండి? అన్యజనుల ఆచారములు నేర్చుకోవద్దని చెప్తున్నాడు, అభ్యాసం చేయొద్దు అంటున్నాడు. తర్వాత ఆకాశమందు ఆగబడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి, జనముల ఆచారములు వ్యర్థములు అన్నాడండి. అంటే ఈ వాక్యం ఆ కార్యాలని ఏం చేసింది? బలపరిచిందా, కొట్టుపడేసిందా? చెప్పాలి నాకు. బలపరిచిందా, కొట్టుపడేసిందా? చెప్పాలి మీరు. కొట్టుపడేసిందండి. చర్చికి వెళ్తారు, మోస్తారు, చర్చికి వెళ్తారు, కార్యక్రమాలు, చర్చికి వెళ్తారు, అన్నీ ఎత్తుక్కుంటారు. మళ్ళీ ప్రత్యేకించి అంట ఒక ఆమె ఏం చేసిందంటే, పెళ్లి చేస్తున్నామండి, ఒక అమ్మాయి అబ్బాయికి, మా అబ్బాయికి మా అమ్మాయికి చేస్తున్నామండి, జాతకాలు కూర్తలేదని చెప్పి జాతకాలకు కొని చూపించిందంట. వెళ్ళి అమ్మ పేర్లు కలవట్లేదమ్మా, అత్త చచ్చిపోద్ది పెళ్ళైన తర్వాత అన్నారండి. మానేశారండి. ఇంకంతే, పెళ్ళేది. చూసారా? జనముల ఆచారములండి. మూడము ఆషాఢము క్రైస్తవులు చేయొచ్చా? అత్తగారు ముఖం చూడకూడదు, గోమ్మ తొక్కకూడదంట, చచ్చిపోతారంట. నేను ఆ రోజుల్లో అవన్నీ లెక్క చేయకుండా కావాలని చేసేవాడిని. అది కాదు అని చెప్పడానికి. ఇంక అర్థమైందండి? ఆషాఢం టైంలో అంటే ఏం చేయాలి? పెళ్ళైన వాళ్ళంతా దూరంగా ఉండాలంట, అత్తగారు ఇంకొమ్మ తొక్కకూడదంట, తొక్కితే ఏమొద్దంట, అత్తగారు లేచిపోద్దంట. మరి లేవలేదే, చాలా బతికే ఉన్నారు, చాలామంది ఇప్పుడు దాకా బతికే ఉన్నారు వాళ్ళు. అంటే ఆచారాలు, కార్యాలు, చెత్త కార్యాలు ఇలాంటి. మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ అయ్యగారు డ్యూటీకి వెళ్తుంటే అమ్మగారు అంట ఎదురు రావాలంట, ఎదురు వస్తుందండి. మళ్ళీ నీలసం బూటి, ఇవన్నీ ఏంటి? చెత్త కార్యాలు. ఇంకా పోతే ఇల్లు కడితే ఆ ఇంటి ముందు ఒకటి ఎర్రగా ఆడదీస్తారండి. ఏంటది? పిడకలా ఏంటది? ఏమంటారు? ఏమంటారు? పటికి బెల్లం, పటికి అనుకుంటా. కొంతమంది ఏమో కొబ్బరికాయ కడతారు, కొంతమంది ఏం చేస్తారు? నిమ్మకాయలు కడతారు, కొంతమంది ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? గుమ్మడికాయ కడతారు. మీరు అసలు ఏం కట్టక్కర్లే, ఈ వాక్యం పెట్టుకొని కావాలంటే. కొంతమంది రాక్షస పొట్టి పెడతారు, దాన్ని చూసి దిష్టి సాగిపోతారండి. ఈ మధ్యకాలంలో ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారండి అక్కడ. అందరి చూడలేక అమ్మాయిలు దిగంబరి పెట్టేస్తున్నారండి, రాక్షస పొడిలో పెట్టేస్తున్నారండి. అంటే చూసి సప్పించకుండా చీ అనుకుంటారండి. అంత ఆచారాలండి ఇవన్నీ. 40 రోజులు ఉపవాసం ఆచారం, పండగలు ఆచారం. అంటే వాక్యము కన్నా ఆచారాలపైనే శ్రద్ధ ఉంది తప్ప వాళ్ళకి రాయబడిన వాక్యపైన విశ్వాసం లేదండి. వాక్యములు ఎలా ఉంది బ్రదర్ అంటే అస్సలు ఏదైనా పట్టించుకోరండి. అంటే ఇప్పుడు అన్య సంఘ కాలాల్లో అన్య వధువుకున్నటువంటి పిల్లబడిన వారు అందరూ ఇంచుమించుగా చాలామంది తొలగిపోయారండి. 3వ పాయింట్, సంఘకాలాల్లో అన్య వధువు దారి తప్పిపోయింది. ఎలా తప్పిపోయింది? అంధకార యుగంలో వధువు అది అపోస్తల బోధ నుంచి తొలగిపోయింది. ఆమె చెప్తారా? జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్న అన్య వధువు సంఘ సంస్థలోనికి చేరిపోయిందట. బాప్టిస్ట్, మెథడిస్ట్, పెంతెకోస్ట్, ప్రెస్బిటేరియన్, ఏకత్వము, చర్చ్ ఆఫ్ గాడ్, తర్వాత లూథరన్ మిషన్, బైబిల్ మిషన్, క్యాథలిక్, అనేక రక సంఘ శాఖలోనికి వీళ్ళందరూ చెరిపోయారండి. ఈ వర్తమానం రాకముందు మనందరూ అక్కడే ఉన్నామండి. ఈ ప్రవర్తనం రాకముందు నువ్వు నేను మనందరూ కూడా ఆయా సంఘాల్లో అక్కడక్కడ చెరిపోయాం. ఒకప్పుడు యూదులు అలాగే ఉన్నారు, ఒకప్పుడు ఇస్రాయల్ లాగా ఉన్నారు. ఇస్రాయల్ దేశాల్లో చెరిపోయారు, దేశానికి వచ్చారు. యోధా సమాజంలో ఉన్న యేసును తొలగిపోయారు వాళ్ళు, యోధా సమాజం నుంచి వారు యేసును కనుగొన్నారు. ఇప్పుడు 3వది, అన్య వధువునటువంటి పడుతున్నటువంటి అన్య సంఘ కాలాల ప్రజలు అపోస్తల బోధ నుంచి, అపోస్తల బాప్తిస్మం నుంచి, అపోస్తల విశ్వాసం నుండి, అపోస్తల యొక్క కార్యాల నుంచి, అపోస్తల యొక్క గొప్ప ప్రగాఢమైనటువంటి వాగ్దాన విశ్వాస కార్యాల నుంచి జనమంతా ఆచారాలనికి, సిద్ధాంతాలకి తొలగిపోయారండి. ఇక ప్రవర్తనాడు పెంతెకోస్తు ఏకత్వము, చర్చ్ ఆఫ్ గాడ్, లూథరన్ మిషన్, బైబిల్ మిషన్, క్యాథలిక్, ఇంకా రకములైన సంఘ శాఖలోనికి ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. అలా చెదిరిపోయి ఉండగా ఆమేన్, ఈ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చెరిపోయి ఉండగా లౌకిక సంకాలంలో దేవుడు వాగ్దానం చేశాడు. మలాకి 4 ప్రకారంగా ఏలియని పంపిస్తాను, హృదయాలు తిప్పబడతాయని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక.
మరి ప్రకటన గ్రంథం 10:17 ప్రకారంగా ఆయన వాగ్దానం చేశాడు. 7వ దూతగా ఉండి సువార్త బోర చేస్తాడు, ఆ శబ్దం చేస్తాడు, బోధిస్తాడు. అతను పలుకుల దినములలో, ప్రకటించిన దినములలో మర్మములన్నీ బయటకు వస్తాయి. జనులు సత్యం తెలుసుకుంటారు, సంఘ శాఖలో ఆత్మ లేదని తెలుసుకుంటారు, సంఘ శాఖలు పడిపోయిన దేవదూతల వల్ల ఉన్న సంగతి తెలుసుకుంటారు. అప్పుడు వారు బయటకు వస్తారు. హల్లెలూయా. ఎప్పుడది? ఎఫెసు, స్మరణ, పెరగమ, త్యూత, లవ్, చూడండి, ఫిలదెల్ఫియా అయిపోయిన తర్వాత చివరిలో దేవుడు మరి వాగ్దానం చేశాడు. ఆయన ఒట్టు పెట్టుకుని ప్రవక్తన పంపిస్తానని చెప్పారు. కాబట్టి ప్రకటన గ్రంథం 17 ప్రకారంగా మలకి 4:6 ప్రకారంగా ఈ ప్రవక్తను దేవుడు వాగ్దానం చేసి పంపించాడు. అతను వచ్చి ఏం చేశాడు? జనములకు సువార్త చెప్పి బాప్తిస్మ యోహాను వల్లే యేసు వైపు తిప్పాడండి. యేసుని ఏమన్నాడు? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని చెప్పాడు. మరి యేసు ఇంకా సజీవుడని చెప్పాడు. జీసస్ ఈజ్ హియర్ అని చెప్పాడు. యేసు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. రుజువు చేయబడ్డాడు ప్యారా. ఇప్పుడు అన్యవధువు తొలగిపోయింది కాబట్టి ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. లోదర్ మిషన్, పెంతెకోస్తు, బాప్టిస్ట్, మెసేజ్ అన్ని సంఘాల కొరకు అక్కడ పంపడ్డాడండి. నేను చెప్పలే, బైబిల్ చెప్తుంది. చదువు మీకు అంటే ప్రకటన గ్రంథము 22:16 వచ్చింది, చదవండి పేరు. చూసారు దేనికోసం అండి? ఏ సంఘము? రిక్షా సంఘమా? ఏ సంఘం? బ్యాంక్ సంఘమా? ఏ శాఖ కోసం అంట? క్రైస్తవ సమాజాల కొరకు, సంఘముల కొరకు, ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చడకు యేసును నేను ఆ దూతను పంపి ఉన్నానని చెప్పి వాగ్దానం చేశాడండి. ఆ దూతే 7వ దూత. ఆ దూతే ఏలి ఆత్మ. ఆ ఏలి ఆత్మే విలియం బ్రాన్హాం. ఇతను ఏం చేశాడు? తప్పుపోయిన అన్య వధువును బ్యాక్ టు ద బైబిల్, తిరిగి బైబిల్ దగ్గర అని పిలిచాడు. బ్యాక్ టు ద వర్డ్, బైబిల్ మరి వాక్యం తిరగమని పిలిచాడు పేర. దేవునికి స్తోత్రం కలిగాక. ఆమె చెప్తారా? ఒక రోజున ఒక పడవలో ఒక కుటుంబము నదిలో అవతల దాడుతూ ఉన్నారన్నమాట. ఒక ఆయన దాన్ని చూసి కేకలు వేస్తున్నాడు. దరిదాపుగా వాళ్ళు మధ్య దాకా వెళ్ళిపోయారు. ఆయన కేకలు వేసి వెనక్కి వచ్చేయండి పిలుస్తూ అరుస్తున్నాడు గట్టిగా. ఆ గట్టి మీద అరుస్తుంటే ఒక ఆయన వచ్చి, ఎందుకే అరుస్తున్నావు? వాళ్ళు వెళ్తున్నారు కదా, వెళ్ళని అన్నాడండి. లేదయ్యా, వారు వెళ్ళలేరు అక్కడ దాకా వెళ్ళారు, సగం దాకా పోయారు కదా, ఇంకా సగం ఉంది, వెళ్ళిపోతారు అక్కడికి, ఎందుకు అరుస్తున్నారు? రమ్మంటున్నావు ఎందుకు? వెళ్ళిపోని అన్నాడండి. ఆయన అన్నాడు, అయ్యా వారు అక్కడ దాకా చేరుకోలేరు, ఎందుకంటే వారు ఎక్కిన నావ కింద చిల్లులు ఉన్నాయి, కాబట్టి వారు ఆ గమ్యానికి వెళ్ళి మునిగిపోతారు, అది నాకు తెలుసు. కాబట్టి అందుకే వాళ్ళు ఎక్కిన నావ గమ్యానికి చేర్చదు, అది చిల్లులు ఉన్నాయి, నీళ్లు పట్టేస్తాయి, ముంచేస్తుంది, కాబట్టి వాళ్ళు తిరిగి రమ్మని చెప్తున్నాను అని కేకలు వేశాడు అనమాట. అతని కేకలు మొదటి వ్యక్తి అర్థం చేసుకోవాలి. అతను వివరించిన తర్వాత ఆ స్వరం యొక్క శబ్దం వారికి అర్థమైన తర్వాత అప్పుడు వాళ్ళు కేకలు వేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ కేక విన్నారు వాళ్ళు. ఆ కేక ఏంటంటే, మీరు ఎక్కిన నావ గమ్యానికి చేరద్దు, తిరిగి వచ్చేసేయండి, దాని కింద చిల్లులోని చెప్పగానే వారు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారండి. ఈరోజు అలాగే 7వ దూత స్వరం ఉన్నది పేరా. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరైతే ఆ స్వరాన్ని గుర్తిస్తారో గ్రహిస్తారో వారు మాత్రమే తిరిగి వెనక్కి వస్తారు. ఇప్పుడు ఎక్కడికి వస్తారంటే వాక్యం వద్దకు వస్తారు పేరా. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి మలాయికి 4 ప్రకారంగా 17 ప్రకారంగా 7వ దూత అనగా ఈ లౌకిక సంకల్పపు దూత అయి ఉన్నాడు. ఏలి ఆత్మ కలిగిన విలియం బ్రాన్హాం అంత్యకాల వర్తమానము ద్వారా పిల్లలమైన మన హృదయములు అపోస్తులు కార్యం 2:35 ప్రకారముగా ఆది అపోస్తుల బోధ వైపు లేక వారి విశ్వాసం వైపు ఆయన తిప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగాక. అంటే సంఘకాలలో తప్పిపోయిన వారందరూ దేన్ని తప్పిపోయారంటే వాళ్ళు అపోస్తుల బోధ నుంచి తొలగిపోయారు. గనుక మన సొంత గృహం ఏది? ఆది అపోస్తుల బోధయే. ఆమె చెప్తారా? మన సొంత గృహమునకు ప్రవక్త ద్వారా దేవుడే చేర్చెను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఒక దేశంలో తొలగిపోయిన వారిని దేశాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత యేసు దినాల్లో శిష్యులు ఆది నుంచి ఆయనతో ఉన్నవాడు యూదా సమాజంలో ఉన్నప్పుడు ఆయన యూదా సమాజం పిలిచినప్పుడు ఆయన స్వరమిని గొర్రెల వల్ల ఆయన వెంబడించారు. యేసు ప్రభు వారికి సొంత గృహమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. ఇప్పుడు అన్య సంఘ శాఖల్లో లేక అన్య వధువు కాలంలో ఈ అన్య కాలాల్లో వధువు అనేది అపోస్తల బోధన చెదిరిపోయి ఆయా సంఘాలు ఆయా శాఖల్లో కూర్చుని దేవుని ఆరాధిస్తోంది. అప్పుడే ఆ టైంలోనే 7వ దూత బొరవుతున్నాడు. 7వ దూత శబ్దం వినబడుతుంది. అది వినబడిన వారు అందరూ ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి ఆది అపోస్తల విశ్వాసం వైపు వారి బోధ వైపు చేర్చబడ్డారు. ఈరోజు నువ్వు నేను కూడా అక్కడికి వచ్చిన్నాం.
నువ్వు నేను ఎలా వచ్చినామో ఈ స్వరం విన్న ప్రజలు కూడా చివరికి అక్కడికే రావాల్సింది. ఎందుకంటే ప్రవక్తను దేవుడు పంపించాడు. ఆనాడు ఇశ్రాయేలు కొరకు ఒక ప్రత్యేకముగా ఆ దేశం నుంచి దేశాన్ని తీసుకొచ్చాడు. చెదిరిపోయిన వారిని సొంత దేశాన్ని తీసుకొచ్చాడు. తర్వాత చెదిరిపోయిన యూదులు, చెదిరిపోయిన శిష్యుల్ని యేసు ప్రభువు అనే సొంత గృహం తీసుకొచ్చాడు. ఇక్కడ మూడోది మనం చూసాం. అక్కడ ఈ మూడోది మనం చెప్పుకున్నాం, ఆది అపోస్తుల బోధయే ఈరోజు సొంత గృహం అండి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం విశ్వాస గృహం చేర్చబడ్డాం. అపోస్తుల బోధ, యేసుక్రీస్తు బాప్తిస్మం, దేవుడు ఒక్కడే, ప్రభువు రాత్రిచ్చుట, పాదశుద్ధి చేయుట, ఈ కార్యాలన్నీ చూస్తుంటే ఆది అపోస్తుల విశ్వాస తట్టు ఈ వర్తమానం మనం తిప్పుతోంది. పేర గల్తీ పత్రిక 6:10 పౌలు అంటాడు, విశ్వాస గృహము చేరిన వారు అన్నాడండి. ద హౌస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస గృహం అన్నాడండి. అంటే మనము వాక్య గృహం చేరాం. ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఆది అపోస్తుల బోధ, అపోస్తుల కార్యముల గ్రంథం 2:38 ఉన్న ఆ క్రమానికి, ఆ వాక్యానికి మనం వచ్చేసాం. ఎప్పుడైతే మనం తొలగిపోయాం దాని నుంచి మనందరం కూడా, మన పితలు తొలగిపోయి ఆయా సంఘశాఖలో ఉన్నప్పుడు ఈ వర్తమానం వచ్చి మనం ఏం చేసింది, మరలా మనం ఎక్కడి నుంచి అయితే తొలగిపోయామో ఆది అపోస్తుల బోధ యొద్దకి, అనగా మన సొంత గృహానికి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు బాప్తిస్మమే నీ సొంత బర్త్ ప్లేస్ అన్నమాట, నీ జన్మస్థలమైనది పేరా. కాబట్టి మనం ఎక్కడికి వచ్చామంటే ఆది అపోస్తుల బోధని మన సొంత గృహానికి మనం చేర్చబడ్డాం. మనమే కాదు, మనం వెళ్ళి చాలామంది మన చుట్టూ పేరా, వారందరూ కూడా ఈ అన్య సంఘాలు చెదిరిపోయి ఉన్నారు. వారందరూ కూడా ఏదో ఒక రోజున ఈ స్వరమిని గ్రహించి ఖచ్చితంగా వారు తమ సొంత గృహం చేర్చబడతారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, వారిని నేనే చేర్చుదునని, నేనే వారిని తీసుకొస్తానని, నేనే సమకూరుస్తానని చెప్పాడు. ఈ సమకూర్చడం అనేది యూదులకు మాత్రమే కాదు, ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, శిష్యులకు మాత్రమే కాదు. ఈ సమకూర్చడం అనేది మనందరికి కూడా వర్తిస్తుంది. మన దేశానికి వర్తిస్తుంది, మన గ్రామానికి వర్తిస్తుంది, మన సువార్తకు వర్తిస్తుంది, మన సంఘానికి వర్తిస్తుంది. దేవుడు ఈ ప్రాంత ప్రజలను సమకూర్చి ఎక్కడెక్కడ చెదిరిపోయారో వారందరినీ అపోస్తుల బోధ అనేటువంటి సొంత గృహానికి దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ రాత్రి అద్భుతమైన వర్తమానం మీరు ఇచ్చినందుకు స్తోత్రములు. నిత్యముగా దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయి తమ సొంత దేశాన్ని చేర్చబడ్డారు. ఆ తర్వాత యేసు దినాల్లో యేసుతో ఆ నిత్యత్వంలో ఉన్నటువంటి శిష్యులు యోధా సమాజంలో ఉండగా ఆయన స్వరమిని యోధా సమాజం విడిచిపెట్టేవారు యేసును వెంబడించారు, సొంత గృహం చేర్చబడ్డారు ప్రభువా. మూడోదిగా అన్య సంఘకాలలో వధువు ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఆయా సంఘాల్లో చెదిరిపోయి ఉండగా 7వ దూతను పంపించి, స్వరను పంపించి వారందరిని బయటికి పిలిచి ఈరోజు అపోస్తల బోధ అనబడుతున్న సొంత గృహానికి మమ్మల్ని అందరినీ చేర్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆనాడు ఇశ్రాయేలు, ఆ తర్వాత శిష్యులు, ఈరోజు మేమై ఉన్నామని స్తుతిస్తున్నాం ప్రభువా. మా సొంత గృహం అపోస్తల బోధయేనని, అది విశ్వాస గృహము చేర్చబడ్డామని విశ్వసించి స్థిరమగుండి బలమగుండి దేవా, నీ కొరకు సిద్ధపడే గొప్ప కృప అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.